హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్వి అప్డేట్లో ఉన్నాయండి. ఎకానమీ పరంగా కానివ్వండి, స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కానివ్వండి, చాలా ఇంపార్టెంట్వి అప్డేట్లో ఉన్నాయి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ వచ్చేసి 38వ జాతీయ క్రీడలు. ఈ క్రీడలు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందరూ నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో టాపిక్ వచ్చేసి 39వ జాతీయ క్రీడలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎడిషన్ వచ్చేసి 38. దీని యొక్క ప్రారంభం వచ్చేసి జనవరి 28, ఫిబ్రవరి 14 వరకు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఆతిథ్యం వచ్చేసి ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరిగింది. సో ఈ క్రీడలు రాష్ట్రంలోని 12 నగరాల్లో నిర్వహించడం జరిగింది. డెహ్రాడూన్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ క్రీడలు నిర్వహించడం జరిగిందండి. దీనికి ఈ క్రీడలను ప్రధానమంత్రి మోడీ గారు మరియు యూకే ఉత్తరాఖండ్ యొక్క సీఎం పుష్కర్ సింగ్ ధామి గారు ప్రారంభించడం జరిగింది. ఈ జాతీయ క్రీడలో మొత్తం క్రీడాంశాలు వచ్చేసి 32. దీని యొక్క మస్కట్ వచ్చేసి మౌలి. ఉత్తరాఖండ్, ఈ మౌలి మీన్స్ ఇది ఒక పక్షి అండి. ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి. సో ప్రారంభ వేడుకలకు పథకదారులు వచ్చేసి ఆర్చర్ చికిత, తిను తెలంగాణ వ్యక్తి. మద్దినేని ఉమా మహేష్ షూటర్, ఇతను వచ్చేసి ఏపీకి చెందినవాడు. ఈ ప్రారంభ వేడుకలు మొదటి ఎడిషన్ వచ్చేసి 1924 లాహోర్లో ఫస్ట్ టైం నిర్వహించడం జరిగిందండి. ప్రజెంట్ ఈ క్రీడల యొక్క థీమ్ వచ్చేసి గ్రీన్ గేమ్స్. దీని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి సంకల్ప్ సే శిఖర్ తక్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీడల యొక్క ముఖ్యాంశాలు. ఈ క్రీడలలో ఏపీకి చెందిన జ్యోతి ఎర్రాజీ మహిళల 110 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణం సాధించింది. సో ఈ అమ్మాయి ఇదే విభాగంలో ఈమె 2022-23 సంవత్సరానికి గాను స్వర్ణ పథకాలు సాధించడం జరిగిందండి. సో ఈ క్రీడల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు SSCB 68 స్వర్ణాలు, 26 పథకాలు, 26 రజతాలు, 27 కాంస్యాలతో టోటల్గా 21 పథకాలు గెలిచి అగ్రస్థానంలో నిలవడం జరిగిందండి. సో దీనితో 5వసారిగా ఛాంపియన్గా నిలవడం జరిగిందండి. సో గతంలో 2027లో, 2011లో, 2015లో, 2022లో ఈ అగ్రస్థానంలో నిలవడం జరిగిందండి. ఎవరు అగ్రస్థానంలో నిలవడం జరిగింది? సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 5 టైమ్స్ అగ్రస్థానంలో నిలవడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్య పథకాలతో మొత్తం 14 పథకాలు సాధించి 18వ స్థానంలో నిలవడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 18వ స్థానం. మన తెలంగాణ వచ్చేసి 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్య పథకాలతో మొత్తం 18 పథకాలు సాధించి 26వ స్థానంలో నిలవడం జరిగిందండి. సో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉందండి. తెలంగాణ ఎన్ని పథకాలు వచ్చినాయి, స్వర్ణాలు ఎన్ని వచ్చినాయి, రజతాలు ఎన్ని వచ్చినాయి, కాంస్య పథకాలు ఎన్ని వచ్చినాయి, మొత్తం ఎన్నో స్థానంలో నిలవడం జరిగింది అని అడిగే ఛాన్స్ ఉందండి. సో అందరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, పథకాల పట్టిక చూద్దాం ఒకసారి. రాష్ట్రం ఫస్ట్ వన్ వచ్చేసి సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 68 స్వర్ణాలు సాధించడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రజత పథకాలు వచ్చేసి 26, కాంస్యాలు వచ్చేసి 27, మొత్తం పథకాలు వచ్చేసి 121 పథకాలు నిలిచి అగ్రస్థానంలో నిలవడం జరిగిందండి. సెకండ్ వన్ వచ్చేసి మహారాష్ట్ర 54 స్వర్ణాలు, 71 రజతాలు, 76 కాంస్యాలు, మొత్తం 201 పథకాలు సాధించి మహారాష్ట్ర 2వ స్థానంలో నిలవడం జరిగిందండి. 3వ స్థానం వచ్చేసి హర్యానా 48 స్వర్ణాలు, 47 రజతాలు, 58 కాంస్యాలు, మొత్తం 153 పథకాలు సాధించి 3వ స్థానంలో నిలవడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్ 34 స్వర్ణాలు, 26 రజతాలు, 22 కాంస్యాలు, మొత్తం 82 పథకాలు సాధించి 4వ స్థానంలో నిలవడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కర్ణాటక 34 స్వర్ణాలు, 18 రజతాలు, 28 కాంస్యాలు, మొత్తం వచ్చేసి 80 పథకాలు సాధించి కర్ణాటక 5వ స్థానంలో నిలవడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు,
1 రజతం, 6 కాంస్య పతకాలతో 14 పతకాలు సాధించి 18వ స్థానంలో నిలవడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్య పతకాలతో మొత్తం 18 పతకాలు సాధించి 26వ స్థానంలో నిలవడం జరిగిందండి. సో ఈ క్రీడల యొక్క ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛాంపియన్గా నిలిచిన సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ జట్టుకు రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీని అందజేయడం జరిగిందండి. ఈ 38వ జాతీయ క్రీడలో బెస్ట్ ప్లేయర్స్ వచ్చేసి స్విమ్మర్లు అండి, ఇద్దరు. శ్రీహరి నటరాజ్, దీనిది దేసింగ్, ఇద్దరు కర్ణాటక సంబంధించిన వ్యక్తులండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 39వ జాతీయ క్రీడలు వచ్చేసి 2026లో ఈ క్రీడలను మేఘాలయలో నిర్వహించబోతున్నట్టు అనౌన్స్ చేయడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రాల్లో పంచాయతీలకు అధికార వికేంద్రీకరణ కల్పించడం జరిగిందండి. రాష్ట్రాల్లో పంచాయతీలకు అధికార వికేంద్రీకరణ స్థితిపై కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎన్పి సింగ్ బాఘెల్ నివేదికను విడుదల చేయడం జరిగిందండి. సో ఈ అధికార వికేంద్రీకరణ ర్యాంకింగ్లో మొదటి 3 స్థానాలు వచ్చేసి కర్ణాటక ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి కేరళ, తమిళనాడు వచ్చేసి థర్డ్ వన్ అండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2025 పారా ఆర్చరీ ఆసియా కప్ ప్రపంచ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2025. దీని యొక్క హోస్టింగ్ వచ్చేసి థాయిలాండ్ బ్యాంకాక్లో నిర్వహించడం జరిగిందండి. ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు నిర్వహించడం జరిగింది. సో ఈ టోర్నమెంట్లో 11 దేశాలు పాల్గొనడం జరిగింది. పథకాలు గెలుచుకున్న దేశాల తుది స్థానాల జాబితా వచ్చేసి మొదటి దేశం వచ్చేసి మన భారతదేశం 6 బంగారు పథకాలు, 3 వెండి పథకాలు, 3 కాంస్య పథకాలతో మొత్తం 12 పథకాలతో భారత్ మొదటి స్థానంలో నిలవడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి థాయిలాండ్ 3 బంగారు పథకాలు, 1 వెండి పథకం, 4 కాంస్య పథకాలతో మొత్తం 8 పథకాలు సాధించి థాయిలాండ్ 2వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండోనేషియా బంగారు పథకాలు ఏం రాలేదండి. 1 వెండి పథకం, 4 కాంస్య పథకాలు, మొత్తం 5 పథకాలతో ఇండోనేషియా 3వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇవన్నీ 2025 పారా ఆర్చరీ ఆసియా కప్ ప్రపంచ ర్యాంకింగ్ టోర్నమెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. సో మన భారత్ తరపున బంగారు పథక విజేతలు వచ్చేసి 6 మెంబర్స్ అండి. పురుషుల కాంపౌండ్ ఓపెన్లో శ్యామ్ సుందర్ స్వామి, మహిళల కాంపౌండ్ ఓపెన్లో సరిత, మహిళల కాంపౌండ్ ఓపెన్ టీం విభాగంలో జ్యోతి మరియు సరిత, రికర్వ్ ఓపెన్ మిక్స్డ్ టీం విభాగంలో హర్విందర్ సింగ్ మరియు పూజ. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపౌండ్ ఓపెన్ మిక్స్డ్ టీం విభాగంలో శ్యామ్ సుందర్ స్వామి మరియు సరిత, పురుషుల రికర్వ్ ఓపెన్ టీం విభాగంలో హర్విందర్ సింగ్ మరియు దన్నారామ్ గోదారా, వీరందరికీ స్వర్ణ పథకాలు రావడం జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశం మొదటిసారిగా అంతర్జాతీయ పాలనా సమావేశం నిర్వహించడం జరిగిందండి. ఈ సమావేశం వచ్చేసి ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ప్రారంభం వచ్చేసి ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ IIAS వార్షిక సమావేశానికి భారతదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం పేరుతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగిందండి. దీని యొక్క థీమ్ వచ్చేసి తదుపరి తరం పరిపాలనా సంస్కరణలను పౌరులకు సాధికారత కల్పించడం మరియు చివరి మైలును చేరుకోవడం అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అంబాసిడర్ ఫిబ్రవరి 19 మార్చి 9 వరకు పాకిస్తాన్ UAE ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీకి అంబాసిడర్ వచ్చేసి శిఖర్ ధవన్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 32వ ఇండియన్ హార్ట్ హిస్టరీ కాంగ్రెస్ ఆతిథ్యం నోయిడా, యూపీలోని నోయిడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్లో నిర్వహించడం జరిగిందండి. దీని యొక్క ప్రారంభం వచ్చేసి ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు నిర్వహించడం జరిగింది.
సో ఈ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ ఏప్రిల్ 21, 1992 గౌహతిలో ఏర్పాటు చేయడం జరిగిందండి మొట్టమొదటిసారిగా. దీని యొక్క థీమ్ వచ్చేసి రెండరింగ్ ఆఫ్ ఇండియన్ ఎపిక్స్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చేపల ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించడం జరిగింది. సో 2013-14లో భారతదేశంలో చేపల ఉత్పత్తి 95.7 లక్షల టన్నులుగా ఉండేది. సో ఇది 2023-24 నాటికి 184 లక్షల టన్నులు పెరిగి ప్రపంచ చేపల ఉత్పత్తిలో దాదాపు 88% వాటాతో చేపల ఉత్పత్తిలో భారత్ రెండవ అతిపెద్ద దేశంగా అవతరించడం జరిగింది. సో ప్రధాన చేపల ఉత్పత్తి రాష్ట్రాలు వచ్చేసి ఏపీ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైబర్ నేరాల బాధిత దేశాల్లో 9వ స్థానంలో భారత్. గ్లోబల్ యాంటీ స్కామ్స్ అలయన్స్ గాసా నివేదిక ప్రకారం 2024 ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ళు రూపాయలు 88.58 లక్షల కోట్లు కొల్లగొట్టడం జరిగిందండి. సో సైబర్ నేరగాళ్ళు 36% ఈ వాలెట్ విధానాన్ని వాడుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి 28% నేరాలు ఎలక్ట్రానిక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే జరుగుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించడం జరిగిందండి. సో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది సైబర్ నేరాల బారిన పడినట్లు ఈ నివేదిక వెల్లడించడం జరిగిందండి. సైబర్ నేరాలు ఎక్కువ గల దేశాలు ఫస్ట్ వన్ వచ్చేసి అమెరికా, సెకండ్ వన్ వచ్చేసి డెన్మార్క్, థర్డ్ వన్ వచ్చేసి స్లోవేకియా. ఆన్లైన్ మోసాలను ముందుగా గుర్తించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ఇండియా. అంటే ఫాస్ట్గా ఆన్లైన్ మోసగాలను గుర్తించడంలో చైనా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇండియా వచ్చేసి సెకండ్ స్థానంలో నిలవడం జరిగింది. అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రం వచ్చేసి తెలంగాణ. దేశంలో మొట్టమొదటి సైబర్ పోలీస్ స్టేషన్ వచ్చేసి కర్ణాటక బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి పాలిటీ పరంగా. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం. మణిపూర్ రాష్ట్రంలో దాదాపు 2 సంవత్సరాలుగా మైత్రి కూకీ తెగల మధ్య జరుగుతున్న సంఘర్షణ నేపథ్యంలో 2025 ఫిబ్రవరి 9న మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గారు రాజీనామా చేయగా కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం జరిగిందండి. అంటే అల్లర్ల నేపథ్యంలో మైత్రి కూకీ తెగల మధ్య వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. సో మణిపూర్ ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి అజయ్ భల్లా. రాష్ట్రపతి తన ప్రతినిధిగా రాష్ట్ర పాలనను నడిపించే బాధ్యతను గవర్నర్కు అప్పగించడం జరుగుతుంది. నేరుగా రాష్ట్రపతి నిర్వహించడం జరగదండి. ఈ బాధ్యతను గవర్నర్కు అప్పచెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్స్ వచ్చేసి 356 క్లాజ్ 1 ప్రకారం రాష్ట్రపతి పాలనను జారీ చేయడం జరుగుతుంది. 356(2) ప్రకారం రాష్ట్రపతి పాలనను ఎప్పుడైనా రాష్ట్రపతి రద్దు చేయడం కూడా జరుగుతుందండి. సో మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది 11వ సారి అండి. ఫస్ట్ టైం వచ్చేసి 1951లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలు వచ్చేసి ఎక్కువగా విధించిన రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్ 10 సార్లు, జమ్మూ కాశ్మీర్ 9 సార్లు నిర్వహించడం జరిగింది. బీహార్ వచ్చేసి 8 సార్లు, పంజాబ్ వచ్చేసి 8 సార్లు. ఇప్పటి వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్లో ఎటువంటి రాష్ట్రపతి పాలన విధించడం లేదండి. అంటే మొత్తం రాష్ట్రాల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్ మాత్రమే రాష్ట్ర పాలన ఇంతవరకు విధించడం జరగలేదు. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి పాలిటీ పరంగా. సో నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అండి. వాతావరణ ప్రమాద సూచిక క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నివేదిక ఇది ఎవరు విడుదల చేయడం జరిగింది, ఏ సంస్థ రివీల్ చేయడం జరిగింది, ఏ సంవత్సరం నుండి, దేశాలు ఎన్ని, చివరి దేశాలు ఎన్ని, మొదటి దేశాలు ఎన్ని, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుందండి. చాలా డెప్త్గా చదవాలి కరెంట్ అఫైర్స్ని. ఓకే, టాపిక్ వచ్చేసి ఈ నివేదికని జర్మన్ వాచ్ సంస్థ విడుదల చేయడం జరిగిందండి. ఈ సంస్థ 1993-2002 వరకు వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పుల వల్ల అత్యంత ప్రభావితంగా గుర్తించబడిన దేశాలతో ఈ జాబితాను విడుదల చేయడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1993 నుంచి 2022 వరకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా
ఈ జాబితాను విడుదల చేయడం జరిగిందండి. సో ఈ జాబితాలో తొలి 5 దేశాలు వచ్చేసి డొమినికా, సెకండ్ వన్ వచ్చేసి చైనా, థర్డ్ వన్ వచ్చేసి హోండురాస్, ఫోర్త్ వన్ వచ్చేసి మయన్మార్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇటలీ. మన భారత్ వచ్చేసి 6th ప్లేస్లో ఉందండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వెస్టర్డే వీడియో ఫిబ్రవరి 1 to 11 వరకు వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. సో చూడని ప్రతి ఒక్కరు చూసి నోట్ డౌన్ చేసుకోండి. వీడియో 30 minutes ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 30 క్వశ్చన్స్ చేయడం జరిగిందండి. సో చూసే ప్రతి ఒక్కరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.